హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడండి, పెళ్ళైన వారు పెళ్ళికైన వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనే విషయం మీద మనం మాట్లాడుకుందాం, ఓకే? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. హ్యాబిట్స్ అండి. ఈ పర్సన్ తన చైల్డ్హుడ్ డ్రామా ఏదో ఉంది ఈ పర్సన్ లైఫ్లో, ఓకే? తను చిన్ననాటి నుంచి పెరిగిన విధానం అనేది సరిగా లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తనకి కొన్ని హ్యాబిట్స్ అనేది అలా అయిపోయింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే? సోల్ టై ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ అని చెప్తున్నారనమాట, ఓకే? ఆల్రెడీ నేను నీకు కనెక్ట్ అయిపోయి ఉన్నాను అని చెప్తున్నారనమాట, ఓకే? అంటే తనలో ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నప్పటికీ ఈ పర్సన్ తనలో కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయండి, ఓకే? మేబీ మంచివారే ఉంటారు, కానీ పర్సన్ తన నెగటివ్ తను పెరిగిన విధానం ఏదైతే ఉంటుందో దానిని ఈ పర్సన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారనమాట, ఓకేనా? మైండ్ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ అని చెప్తున్నారు, ఓకే? ఈ పర్సన్ ఇక్కడ మీకు తను ఆల్రెడీ నేను నీకు కనెక్ట్ అయిపోయి ఉన్నాను అండ్ ఈ కనెక్షన్ని నేను ఫీల్ చేసుకోవాలి, ఫిక్స్ చేసుకోవాలి అని చెప్తున్నారనమాట, ఓకే? ఈ కనెక్షన్ని నేను వదిలించుకోవాలి అని అనుకోవట్లేదు, ఫిక్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్తున్నారు, ఓకే? రివీవల్ ఏదో ట్రూత్ లాంటిది మీకు రివీల్ అవ్వబోతుంది మీ లైఫ్లో. చేజర్ ఐ డు నాట్ వాంట్ టు చీజ్ ఎనీ మోర్ అని చెప్తున్నారనమాట. షాడో సైడ్ ఒక ఇల్యూషన్లో ఈ పర్సన్ ఉంటారు అండ్ అలాగే ఈ పర్సన్ తన ఫాల్స్ ఏవైతే ఉన్నాయో మేబీ పర్సన్ తన తప్పులు అనేది పర్సన్ తెలుసుకుంటున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది, ఓకే? డిసగ్రిమినేట్స్ అనేది వచ్చింది, ఓకే? ఐ విష్ యూ అండర్స్టూడ్ హౌ ఐ ఫీల్ అని చెప్తున్నారనమాట, ఓకే? ఈ పర్సన్ చేసిన విధానానికి మీరు చాలా అండర్స్టాండింగ్ అనేది చేసుకున్నారనమాట చాలా విషయాలలో, ఓకే? కానీ పర్సన్ మారట్లేదు, తన బుద్ధి అనేది బాగోలేదు, తన తప్పులు ఇప్పుడు ఈ పర్సన్కి తెలుస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది, ఓకే? ఫర్గివ్నెస్ అండి. ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ అవర్ ద పాస్ట్ అనేది వచ్చింది, ఓకే? మేబీ ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయి ఉంటుందన్నమాట, ఓకే? కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఇద్దరి మధ్యలో, కొన్ని ఏంటంటే డిఫరెన్స్ ఆర్ మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోవడము ఇలాంటివి కూడా కనిపిస్తుందండి, ఓకే? హ్యాబిట్స్ కాడికి క్లారిఫికేషన్ చూడండి. హ్యాబిట్స్ కాడికి క్లారిఫికేషన్. టారో నుంచి చూద్దామండి, ఓకే? ఈ పర్సన్ లైఫ్లో ఫ్యామిలీతో తనకి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయి అండ్ తను చిన్ననాటి నుంచి ఫ్యామిలీ విషయంలో ఈ పర్సన్ చాలా తనని తను తగ్గించుకోవడము, తను చాలా కష్టపడడం కానివ్వండి, ఓకే? అండ్ తన లైఫ్లో తను కష్టపడడం తప్ప అండ్ తను వేరే వారికి ఇవ్వడం తప్ప తనకేమీ రావట్లేదు అనమాట, ఓకే? అంటే తన కొంచెం కేర్ అనేది ఈ పర్సన్ తను ఏంటంటే ఆశించడం అండి, ఓకే? అండ్ కొంచెం లవ్ కేరింగ్ అనేది పర్సన్ ఆశిస్తారు కానీ తనకి రావట్లేదు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట, ఓకే? సో దానివల్లనే పర్సన్ తను ఇంకా చిన్ననాటి నుంచి ఒక భ్రమలో అలాగే బతుకుతూ ఉండొచ్చు. అలాంటప్పుడే మీరు తన లైఫ్లో వచ్చి ఉండాలి అండ్ ఈ పర్సన్ ఫస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు ఏదో తెలియని ఆ కేరింగ్ అనేది పర్సన్ మీలో చూసి ఉంటారండి, ఓకే? కానీ తను అలాగే పర్సన్ మీకు చాలా కనెక్ట్ అయిపోవడం కూడా జరిగింది కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అన్నట్టుగా కూడా చూపిస్తుంది. సోల్ టై కార్డ్కి క్లారిఫికేషన్. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అండి.
ఇంకా తన జీవితంలో తను హ్యాపీగా ఉండొచ్చు అని పర్సన్ అనుకుని ఉండొచ్చు అనమాట. ఓకే, మీతో కనెక్ట్ అయినప్పుడు ఈ పర్సన్ ఇక్కడ సోల్ టై వచ్చింది కదా, ఈ పర్సన్ తను చాలా కనెక్ట్ అయి ఉన్నారు యాక్చువల్గా మీకు, కానీ తను ఇక్కడ ద మెజిషియన్. ఓకే, తను అనుకున్నది ఏమీ జరగదు తన లైఫ్లో, తను అనుకున్నది తనకి జరగదు, అండ్ అలాగే తను నా అనుకున్నది తనకి రాదనమాట. ఓకే, ఎవరినైతే ఈ పర్సన్ ఎక్కువగా ఇష్టపడతారో వారందరూ ఈ పర్సన్కి దూరం అయిపోవడం. ఓకే, అండ్ ఈ పర్సన్ తను కష్టపడితే తప్ప తనని ఎవరు అర్థం చేసుకోరనమాట. అలాంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు తన లైఫ్లో. కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ తనని అర్థం చేసుకునే వారు తన లైఫ్లో ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకేనా, సెవెన్ ఆఫ్ కప్స్ అండి. మీరేమో ఈ కనెక్షన్ని ఫిక్స్ చేసుకోవాలి, ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి అని మీరు అనుకుంటున్నారు. ఆ పర్సన్ ఏమో అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోలేను, నా వల్ల కాదు అన్నట్టుగా ఈ పర్సన్, సో తను మీకు కనెక్ట్ అయినప్పటికీ తను దూరం పెట్టడం జరుగుతుంది కావచ్చు అనే విధంగా మెసేజ్ కూడా ఉందన్నమాట. ఓకే, ఈ పర్సన్ నేమ్ ఏడా చెడిపోతుందో ఏమో, అండ్ తనకి ఎవరైనా ఏదైనా అంటారేమో అన్నట్టుగా ఆ మెసేజెస్ అయితే ఉందన్నమాట. ఓకే, మేబీ పర్సన్ పొలిటికల్ లీడర్ ఆర్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ కూడా అయి ఉంటారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉండొచ్చు పర్సన్, అండ్ తను తన లైఫ్లో తను కష్టపడడం తప్ప తన లైఫ్లో తనకి ఊరికినే వచ్చేది అయితే ఏమీ లేదండి. తను కష్టపడితే తప్ప తనకి నేమ్ అండ్ ఫేమ్ అనేది వస్తుంది అనమాట. కష్టపడకపోతే ఈ పర్సన్ని ఎవరు లెక్క చేయరు అనే విధంగా మెసేజ్ కూడా ఉంది. ఓకే, కాబట్టి ఈ పర్సన్ ప్రజెంట్ తను వేరే వారికి తనేంటో నిరూపించుకోవాలంటే ఈ పర్సన్ మిమ్మల్ని తను దూరం పెట్టాలి, అండ్ తన లైఫ్లో తను చాలా కష్టపడాలన్నమాట. ఓకే, అలాంటి మెసేజ్ అయితే ఉంది. ఓకేనా, రివీవల్ కార్డ్కి క్లారిఫికేషన్, రివీవల్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, ద చారియట్. ఎవరో పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, ఈ పర్సన్ వల్ల మీకు ఏదో నిజం లాంటిది తెలిసి వస్తుంది అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ పర్సన్ మీకు తెలియకుండా ఏదో సీక్రెట్స్ లాంటిది పర్సన్ మెయింటైన్ చేసి ఉండొచ్చు అన్నట్టుగా మెసేజ్ కూడా ఉంది. ఓకే, మీకు తెలియకుండానే పర్సన్ తను చాలా సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, ఈ పర్సన్ వల్ల ఆ సీక్రెట్స్ అన్ని బయటపడడం జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, అండ్ అలాగే ఈ పర్సన్ కొంతమందికి మీరు ఏదైనా బాధలో ఉంటే కూడా మీ బాధని తను క్లియర్ చేయడానికి కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. చాలా మంచి పర్సన్ అండి, ఈ కనెక్షన్ తను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనే విధంగా మెసేజ్ కూడా ఉందన్నమాట. ఓకే, ద ఎంపరర్ కార్డ్ వచ్చింది. సో అండ్ పేజ్ ఆఫ్ కర్వ్స్ కూడా వచ్చిందండి. చాలా మొండిగా ఉంటారండి పర్సన్, చాలా మొండివారని కూడా చెప్పొచ్చు. ఓకే, మేబీ 24 hours లోపల మీ లైఫ్లో ఎవరైనా న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, వారి వల్ల మీకు చాలా మంచి జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, చేజర్ కార్డ్కి క్లారిఫికేషన్, టెంపరెన్స్ అండి. మీరు అన్ని మీ లైఫ్లో ఏదైతే ఉందో, మీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్తున్నారనమాట, దేనికి భయపడకుండా. సో చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ అలాగే క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఓకే, మీరు చాలా ఎనర్జెటిక్ పర్సన్ అండి, అండ్ చాలా స్ట్రాంగ్ పర్సన్ కూడా. ఓకే, ఎవరు ఏదో కుక్కలు ఏదైనా అంటారంటే సో మీరు ఎవరిని పట్టించుకోవట్లేదు అనమాట. మీ లైఫ్లో మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్. ఓకే, చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఆర్ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ ఇవన్నిటి మీరు పట్టించుకోరు. ఓకే, అలా విని అలా వదిలేస్తారనమాట. ఓకే, ఎవరు ఏమీ చేయలేరు అన్నట్టుగా మీరు మీ లైఫ్లో ఏదో జరుగుతుంది కానీ మీరు ఏం పట్టించుకోకుండా, సో మీ లైఫ్లో మీరు నేను ఏదైనా చేయగలను సో చూస్తావా అన్నట్టుగా సో మీరు బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే, సో అదే ఈ పర్సన్ కూడా తనకి ఏమి అర్థం కావట్లేదు, మేబీ ఇక్కడ వచ్చింది కదా సో నా తప్పులు నాకు తెలుస్తుంది ఇప్పుడు అన్నట్టుగా మెసేజ్ వచ్చింది మనకి ఇందాక. ఓకే, అంటే మీరు ఇలా స్ట్రాంగ్గా ఉండడం ఈ పర్సన్ మేబీ తన వలన మీరు ఎంత బాధపడినప్పటికీ మీరు ఎంత స్ట్రాంగ్ అంటే మీరు ఎలాంటి వారు అనేది ఈ పర్సన్కి ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది అనే విధంగా మెసేజ్ కూడా ఉందన్నమాట. ఓకే, తనే మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, సో తన తప్పులు ఇప్పుడు ఈ పర్సన్కి అర్థమవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. మీ లైఫ్లో మీరు స్ట్రాంగ్ అయ్యి మీ లైఫ్లో మీరు హ్యాపీగా మీ కెరియర్లో మీరు బిజీగా ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, షాడో సైడ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, షాడో సైడ్ కార్డ్కి క్లారిఫికేషన్. టూ ఆఫ్ స్వర్డ్స్ అండి.
ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కావట్లేదు. అండ్ ఈ పర్సన్ తప్పులు తను తెలుసుకుని సో చాలా బాధలో కూడా ఉంటారు. అండ్ అతి తొందరలోనే మీ వాల్యూ కూడా ఈ పర్సన్ తెలుసుకుని మళ్ళీ మీ లైఫ్లో ఎంటర్ అయ్యేది చూపిస్తుంది అనమాట. ఓకే, తను మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైనా ఉండొచ్చు. తన తప్పులు తను తెలుసుకొని మళ్ళీ వస్తాను అన్నట్టుగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, ఈ పర్సన్ లైఫ్లో ఏదో 2 సిచ్యువేషన్స్ ఉన్నాయండి. ఇంకొకటి అదర్ పర్సన్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, అండ్ కెరియర్ కావచ్చు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఓకే, అలా ఈ పర్సన్ లైఫ్లో ఏదో జరుగుతుంది. సో కాబట్టి ఈ పర్సన్ తను ధైర్యం చేయలేకపోతున్నారు, కానీ మీ మీద ఈ పర్సన్ మనసు అయితే ఉంది. ఓకే, కానీ తను దూరం పెట్టడం ప్రజెంట్ అయితే ఉందన్నమాట. మీ మీద తను ప్రేమంతా ఒలుకుబోసి ఇప్పుడే వచ్చేస్తాను అన్నట్టుగా నేను చెప్పట్లేదు. తన మనసులో మీరు ఉన్నప్పటికీ ఈ పర్సన్ తను సొసైటీ గురించి, ఫ్యామిలీ గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం పెడుతున్నారు. ఓకేనా, అండ్ అలాగే తన తప్పులు కూడా తను తెలుసుకుంటారు. మీ పర్సన్ తన తప్పులు తను తెలుసుకోవడం లేదు అంటే తప్పకుండా ఈ పర్సన్ తన తప్పులు తను తెలుసుకుంటారు. ఓకే, డౌట్ అయితే లేదు. సో కొంచెం వెయిట్ చేయండి. ఏదో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అదంతా ఈ పర్సన్ క్లియర్ చేసి మీ లైఫ్లో రావచ్చు. ఓకే, డిసగ్రిమినేట్స్ గారికి క్లారిఫికేషన్. ద సన్ అన్నమాట. మళ్ళీ అదే కార్డ్ వచ్చిందండి. తప్పకుండా మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉంది, చాలా హ్యాపీగా ఉంటారు, రీయూనియన్ కూడా ఉంటుంది అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే, తప్పకుండా మీకు చాలా మంచి సక్సెస్ అనేది రాబోతుంది. మనకు నిన్న 88 పోర్టల్ అయింది కదా, 88 పోర్టల్ తర్వాత మిమ్మల్ని ఆపేవారే లేరు అన్నట్టుగా మెసేజ్ అయితే ఉందన్నమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, సో పర్సన్ మీకు ఏదో విషయంగా తను తగ్గి ఉండడం అనమాట ఇక మీదట. ఓకే, నేను ఇలా అనుకున్నాను కానీ అలా అనుకోలేదు, అండ్ మిమ్మల్ని పర్సన్ రాంగ్ వేలో అర్థం చేసుకోవడము ఇలాంటివి ఏదో జరిగిందండి. ఓకే, మిమ్మల్ని తను అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఓకే, మీ దగ్గర తగ్గి ఉండడం కంటే మిమ్మల్ని పర్సన్ అర్థం చేసుకోవడం చూపిస్తుంది అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ 10 of cups కూడా వచ్చింది. సో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే మీరు తన విష్ ఫుల్ఫిల్మెంట్ అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీ మీద తను చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు, మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అన్నట్టుగా అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని తన వైఫ్ అండ్ హస్బెండ్ ఆ మెటీరియల్గా మిమ్మల్ని తను చూస్తున్నారనమాట. ఓకే, సో అతి తొందరలోనే ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు, దాంట్లో ఇలాంటి డౌట్ అయితే లేదండి. ఓకే, నాకు ఎక్కడ నెగటివ్ కార్డ్స్ అయితే రాలేదు, చాలా మంచి కార్డ్స్ అయితే వచ్చాయన్నమాట. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం జరగబోతుంది, అండ్ అలాగే తన తప్పులు కూడా ఈ పర్సన్ తెలుసుకోవడం జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ అలాగే మీ లైఫ్లో ఇక్కడ 2 పర్సన్స్ అనేది రావచ్చు. ఓకేనా, మీరు మీ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి వీరి హెల్ప్ అనేది దొరుకుతుంది. అండ్ అలాగే ఇక్కడ మీ కెరీర్కి సంబంధించింది కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరో మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు, వారి వల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, అండ్ ఫర్గివ్నెస్ కార్డ్కి క్లారిఫికేషన్. ఫర్గివ్నెస్ కార్డ్కి క్లారిఫికేషన్. మళ్ళీ అదే కార్డ్ అండి, నేను షఫిల్ చేసి తీసాను కదా, అదే కార్డ్ వచ్చిందనమాట. ఓకే, మేబీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉండొచ్చు. ఓకే, తన లైఫ్లో ఏదో విషయంగా డిస్టర్బ్ అవుతున్నారు, అంటే చాలా లోన్లీగా కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. సో మీ హెల్ప్ అనేది పర్సన్కి కావాలి, అండ్ మీరు ఉండాలి, మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్, మీరు మాత్రమే ఈ పర్సన్ని అర్థం చేసుకోగలరు అన్నట్టుగా ఉందన్నమాట మెసేజ్. ఓకే, ఇక్కడ తప్పకుండా మీ లైఫ్లో చాలా మంచి పర్సన్ ఎవరో ఎంటర్ అవుతున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. మీ కెరీర్ వైజ్గా కూడా మీకు చాలా మంచి జరగబోతుంది. ఈ 88 పోర్టల్ తర్వాత మీకు సక్సెస్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఎవరో న్యూ పర్సన్ అండ్ మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్లో తిరిగి రాబోతున్నారు, అండ్ ఇక్కడ మీరు పడిన కష్టానికి ప్రతిఫలం అనేది దక్కబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, ఇప్పుడు మనము ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే, తప్పకుండా మీకు ఏదో ఇక్కడ సన్ కార్డ్ వచ్చిందండి, అండ్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. మీకు చాలా మంచి కార్డ్స్ అయితే వచ్చాయి. ఎవరో చాలా స్ట్రాంగ్ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, లాస్ట్ 1 కార్డ్ అండి, యూనివర్స్ మెసేజ్ తీయాలనుకుంటున్నాను. ద లవర్ అండి, వావ్ బ్యూటిఫుల్ అండి. మీ సోల్మేట్ ఎవరో మీ లైఫ్లో రాబోతున్నారు. అండ్ ఇక్కడ చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ 10 of Pentacles అండి. ఓకే, సో తను మీ ఫ్యామిలీ అని చెప్పచ్చు, లేదా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ లవర్స్ ఎవరైనా ఉండొచ్చు, తనే మీ లైఫ్ పార్ట్నర్, తనే మీ ఫ్యామిలీ, అలాంటి ఒపీనియన్ అండ్ అలా మీరు ఫిక్స్ అయ్యి ఉంటారనమాట. ఓకే, అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉంటారు, మీ సోల్మేట్ మళ్ళీ మీతో రికన్సిలేషన్ అయితే జరుగుతుంది. ఇది యూనివర్స్ మెసేజ్. ఓకే,
ఎయిటెడ్ పోర్టల్ నిన్న అయింది కదా, కానీ దాని తర్వాత మంచి సక్సెస్ అయితే మీ లైఫ్లో రాబోతుంది. ఓకే ఓకే అండి, ఇప్పుడు మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే, మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఓ చాలా బాగుందండి, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది రేపు. ఓకే, అండ్ మీరు ఏదో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఏదో విషయంగా అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ చిన్నగా మీకు ఎవరితోనైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చు, చిన్న డిస్టర్బెన్స్ అనేది. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ కూడా, సో తను ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ వారికి కూడా చాలా బాగుంది, మీకు కూడా చాలా బాగుంది. సో మీకు సన్ కార్డ్ వచ్చింది కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీ పర్సన్ కూడా, తనకి కూడా చాలా బాగానే ఉంటుంది, కానీ ఏదో బాధ అయితే ఈ పర్సన్ మనసులో ఉందన్నమాట. అండ్ ఈ పర్సన్ మీద మీకు కొంచెం కోపం అనేది ఈరోజు ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ ఉంది. ఓకే, అండ్ ఈరోజు లవ్ మెసేజెస్ కూడా చూస్తానండి. మీ పర్సన్కి సంబంధించింది లవ్ మెసేజెస్ చూద్దాం. రీయూనియన్ అండి, మెసేజ్ చూసారు కదా మీరు. ఇందాక మనం 1 కార్డ్ తీసుకున్నాము, లవర్ కార్డ్ వచ్చింది. ఓకే, ఇక్కడ కూడా రీయూనియన్ కార్డ్ వచ్చింది. ఓకే, ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది. తప్పకుండా చాలామందికి ఈరోజు మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, రీయూనియన్ అవుతుంది, మీ సోల్మేట్ని మీరు కలుసుకోవచ్చు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే, ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు, వస్తారు కూడా. ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని తను స్పై చేస్తున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే, తన పూర్తి ధ్యాస మీ మీద పెట్టేసి ఉన్నారు, మిమ్మల్ని తను అడుగడుగున గమనిస్తున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ క్వశ్చన్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ ఎవరో మీరు మీ పర్సన్ కలవకుండా ఎవరో జెలస్గా ఉన్నారు, అది ఫ్రెండ్ సర్కిల్ అండ్ ఫ్యామిలీ, అండ్ ఇంకా మీకు తెలియకుండా. సో మీతో మంచిగా ఉంటేనే మీ వెనకాల ఏదైనా చేసేవారు ఉండొచ్చు. ఓకే, అలాంటి వారు ఎవరో ఉన్నారు. సో కాబట్టి మీ పర్సన్ ఏంటంటే వారిని ఎక్కువగా నమ్ముతూ ఉండొచ్చు. ఓకేనా, మిమ్మల్ని నమ్మకుండా వారిని ఎక్కువగా ఈ పర్సన్ నమ్ముతూ ఉండొచ్చు. వారి నజర్ అనేది మీ మీద చాలా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ పేషెన్స్. ఓకే, మీరు మేబీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉండొచ్చు. అండ్ తనతో ఈ కనెక్షన్ని మీరు ఏం చేసుకోవాలా, లేదా మళ్ళీ రీబర్త్ అవుతుందా, మళ్ళీ మీరు కలుస్తారా లేదా, అలా మీరు పదే పదే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్ గురించి వెయిట్ చేయాలా లేదా మూవ్ ఆన్ అవ్వాలా అని కూడా మీరు అనుకుంటున్నారు. కానీ మీకు మేబీ వెయిట్ చేద్దాంలే అన్నట్టుగా అనిపిస్తే వెయిట్ చేయండి, లేదా మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు అనే విధంగా మెసేజ్ కూడా ఉందండి. ఓకేనా, ఎందుకంటే పర్సన్ లైఫ్లో 2 సిచ్యువేషన్స్ ఏవో ఉన్నాయి. ఓకేనా, కాబట్టి పర్సన్ ఎన్ని రోజులు ఉంటారో చెప్పలేం, ఎప్పుడు వెళ్ళిపోతారో కూడా చెప్పలేం. కాబట్టి ఈ పర్సన్ మీద మీ లైఫ్ని మీరు స్పైల్ చేసుకోకండి, మీ లైఫ్ ఏంటో మీరు చూసుకోవడం బెటర్. ఓకే, 1 మోర్ కండిషన్ వాస్ హార్ట్ బ్రేక్, సెపరేషన్. ఈ పర్సన్ ఫోటో చూసుకుంటా మీరు చాలామంది ఏడుస్తూ ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ కూడా ఉందండి. ఓకే, పదే పదే పర్సన్ థర్డ్ పార్టీని తను ఎక్కువగా కేర్ తీసుకోవడము, అండ్ తన పక్కన మీ స్థానం ఏదైతే ఉంటుందో అది వేరే వారికి ఇవ్వడం వల్ల మీరు చాలామంది బాధపడతా ఉండొచ్చు. సో మీకు చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది అనమాట. తన పక్కన ఆ స్థానం అనేది వారిని చూసేసరికి మీకు చాలా హార్ట్ బ్రేక్ అవుతూ ఉంటుందన్నమాట. మీరు అది తట్టుకోలేకపోతున్నారు. ప్రజెంట్ మాత్రం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఈ పర్సన్కి సంబంధించిన తన మెసేజ్ ఆర్ ఫోటో, తన చాట్ అండ్ తన గిఫ్టులు కావచ్చు, అవన్నీ మీరు చూసుకుంటాం ఎక్కువగా బాధపడతా ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకేనా, సో ఫ్రెండ్స్, లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరూ బాబాయ్ అండి, టేక్ కేర్.